సో ఉమెన్ ఇన్ బ్లూ అయితే అద్భుతం చేసి చూపించింది. టీ20 వరల్డ్ కప్ లో తమ క్యాంపెయిన్ ని పాకిస్తాన్ తోనే మొదలుపెట్టింది. అది కూడా ఒక అద్భుతమైన విజయంతో మొదలుపెట్టింది టీ20 వరల్డ్ కప్ క్యాంపెయిన్ ని. బ్యాటింగ్ లో స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన రిచా ఘోష్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తే, ఇక బౌలింగ్ లో మాత్రం దీప్తి శర్మ అదరగొట్టింది. 4 ఓవర్లలో 10 రన్లు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. శ్రీచరణి 3 వికెట్లు తీసి తను కూడా చాలా ఇంప్రెస్ చేసింది. మొత్తానికి ఒక కంప్లీట్ డామినేటింగ్ క్రికెట్ ఆడింది ఉమెన్ ఇన్ బ్లూ. ముందుగా చెప్పిన స్టేట్మెంట్ ప్రకారమే ఫియర్లెస్ క్రికెట్ ఆడతామన్నట్టు తగ్గట్టుగానే ఫియర్లెస్ క్రికెట్ ఆడి చూపించింది. ఎలా గెలిచింది టీమిండియా, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రికెట్ షో. నా పేరు డివి రమణ. సో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది టీమిండియా. 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 170 రన్స్ చేసింది. స్మృతి మందన అద్భుతంగా ఆడింది. హర్మన్ ప్రీత్ కౌర్ మంచి హ్యాండ్ఫుల్ నాక్ ఆడింది. ఇక రిచా ఘోష్ తనదైన స్టైల్లో దుమ్ము దుమారమే చేసిందని చెప్పొచ్చు. ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మాత్రం రిచా ఘోషే. మరి ఎలా సాగింది ఇన్నింగ్స్? యాక్చువల్గా ఈ మ్యాచ్లో షెఫాలి వర్మ సిక్సర్తో మొదలుపెట్టింది, కానీ ఆ తర్వాత 3 డాట్ బాల్స్ ఆడింది. సో వరుసగా 3 డాట్ బాల్స్ ఆడింది. ఆ నెక్స్ట్ బాల్కే వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జమీమా కూడా ఎక్కువసేపు నిలవలేదు, తను కూడా వికెట్ ఇచ్చి వెళ్ళిపోయింది. సో దీంతో 18 రన్స్కే 2 వికెట్స్ కోల్పోయింది టీమిండియా. ఈ దశలో కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ స్మృతి మందన అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుతంగా ఆడారు. ఎస్పెషల్లీ ఆ మిడిల్ ఓవర్స్లో 91 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. మరి అది కూడా మంచి రన్ రేట్తో వచ్చింది. 9+ రన్ రేట్తో సో ఈ స్కోర్ని అయితే వీళ్ళు పుటప్ చేశారు. సో ఇక ఆ తర్వాత హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. 30+ బాల్స్లోనే 35 బాల్స్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది స్మృతి మందన. ఆ తర్వాత మరో ఎండ్లో హర్మన్ ప్రీత్ కౌర్ కూడా వీలు దొరికినప్పుడల్లా బౌండరీలు బాగుతోంది. సో ఎప్పుడైతే హాఫ్ సెంచరీ పూర్తయిందో 68 రన్స్ వద్ద ఉన్నప్పుడు అంతకుముందు ఆల్రెడీ ఒక మంచి సిక్సర్ కొట్టింది స్మృతి మందన. సో మళ్ళీ తర్వాత కూడా స్టెప్ అవుట్ అయ్యి వచ్చి ఆడి కొట్టే ప్రయత్నం చేసింది, భారీ షాట్కి వెళ్ళే ప్రయత్నం చేసింది. కానీ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా అద్భుతంగా క్యాచ్ పట్టడంతో స్మృతి మందన వెనుదిరిగింది 68 రన్స్ చేసి. ఇక ఆ తర్వాత కాసేపటికే హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అవుట్ అయింది. సో దీంతో టీమిండియా అయితే ఒక దశలో భారీ స్కోర్ చేస్తుంది అనుకున్నాము స్మృతి అండ్ హర్మన్ ప్రీత్ కౌర్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ అవుట్ కాగానే తర్వాత వచ్చిన భారతి ఫుల్మలి కూడా ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడే ప్రయత్నం చేసింది, తను కూడా అవుట్ అయిపోయింది. సో దీంతో అసలు ఈ దశలో భారతి ఫుల్మలి ఎప్పుడైతే అవుట్ అయిందో ఆ తర్వాత ఇండియా హోప్స్ అయితే 150+ రన్స్ స్కోర్ చేస్తే చాలు, అక్కడికైనా రీచ్ అవుతుందా అన్నట్టుగా అయితే అనిపించింది. ఎందుకంటే పాకిస్తాన్ బౌలర్లు కూడా బాగా పుల్ బ్యాక్ చేశారు. ఎస్పెషల్లీ ఆ స్పిన్నర్లు అయితే ఏ మాత్రం పేస్ ఇవ్వలేదు, బాల్ని చాలా స్లోగా వేశారు. అందుకే భారతి ఫుల్మలి కూడా కనెక్ట్ చేయలేకపోయింది, బాల్ని స్టంప్అవుట్ అయింది. అయితే రిచా ఘోష్ అండ్ దీప్తి శర్మ ఈ ఇద్దరు మళ్ళీ టీమిండియాకి ఆపద్బాంధవులుగా మారారు. ఫినిషింగ్ టచ్ మాత్రం రిచా ఘోషే ఇచ్చింది దీప్తి శర్మ సపోర్ట్తో. రిచా ఘోష్ కూడా ఇనిషియల్గా కొన్ని బాల్స్ ఇబ్బంది పడింది, స్ట్రగుల్ అయింది, డాట్ బాల్స్ ఆడింది. కానీ ఎప్పుడైతే ఆ 19th ఓవర్లో మ్యాజిక్ జరిగింది, 23 రన్స్ వచ్చాయి 19th ఓవర్లో. 18th ఓవర్లో ఓన్లీ 3 రన్సే వచ్చాయి. 18th ఓవర్లో 3 రన్స్ వచ్చిన తర్వాత కూడా అసలు 150 దాటుతుంది స్కోరు, 160లోకి వెళ్తుందా అన్న హోప్స్ కూడా పెద్దగా ఎవరికి అనిపించలేదు. కానీ ఒకవైపున రిచా ఘోష్ ఉంది, ఏదో ఒక మ్యాజిక్ చేస్తుందన్న నమ్మకం అయితే ఉంది. ఖచ్చితంగా అదే చూపించింది రిచా ఘోష్. సిక్సర్లు బాధింది, 4లు కొట్టింది. 19th ఓవర్లో 23 రన్స్ పెట్టుకుంది. సో దీంతో టీమిండియా స్కోర్ అయితే దూసుకుపోయింది, 160 దాటేసింది. ఇక లాస్ట్ ఓవర్లో ఇంకింత స్కోర్ రేట్ని ఎక్సలరేట్ చేద్దామనే క్రమంలో రిచా ఘోష్ అవుట్ అయింది. సో రిచా ఘోష్ 17 బాల్స్లో 34 రన్స్ చేసి అవుట్ అయింది. భారీ షాట్కు ప్రయత్నించి తను కూడా అవుట్ అయింది. సో అప్పటికే చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేసింది రిచా. ఆ తర్వాత టీమిండియా 170 రన్స్కి అయితే రీచ్ అయింది. ఇక పాకిస్తాన్ 171 టార్గెట్తో బరిలోకి దిగిన పాకిస్తాన్కి పవర్ ప్లేలో అద్భుతమైన ఆరంభం వచ్చింది. పవర్ ప్లే ఎలాంటి పవర్ ప్లే కావాలో అలాంటి పవర్ ప్లే వచ్చింది వాళ్ళకి. 52 రన్స్ చేసి ఒకటే వికెట్ కోల్పోయింది. మరి ఉమెన్ ఇన్ బ్లూ ఏం చేసింది? పవర్ ప్లేలో 38 రన్స్ చేసి 2 వికెట్స్ కోల్పోయింది. సో పవర్ ప్లేని కంపారిజన్ చేసి చూస్తే అందరికీ అనిపించింది, ఆహా పాకిస్తాన్ అయితే చాలా అహెడ్ ఉంది, మ్యాచ్లో మరి ఇండియా గెలుపు కొంత కష్టమే అవుతుందేమో అన్న అనుమానాలు కొంత వచ్చాయి. కానీ
అక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది. దీప్తి శర్మ ఆల్రెడీ పవర్ ప్లేలోనే ఫస్ట్ ఓవర్ వేసింది, ఒక వికెట్ తీసింది. ఎప్పుడైతే పవర్ ప్లే పూర్తయిందో, ఆ డ్రింక్స్ బ్రేక్ వచ్చిందో, హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పెప్టాక్ ఇవ్వడం, అగ్రెసివ్ అంటే కొంచెం తన పెప్టాక్ చూసాము. ఆ తర్వాత ఇంకా అసలైన మ్యాజిక్ జరిగింది. దీప్తి శర్మ, శ్రీచరణి వరుస ఓవర్లలో వికెట్లు తీశారు. ఏ దశలో కూడా పోటీ ఇచ్చేటట్టు కనిపించలేదు. ఆ తర్వాత ఇంకా దీప్తి శర్మ మరోసారి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. తన బౌలింగ్ కోటాలో లాస్ట్ ఓవర్లో 3 వికెట్లు తీసింది ఏకంగా. అంతకుముందు ఆల్రెడీ 2 వికెట్లు తీసింది. దీంతో అద్భుతమైన బౌలింగ్ గణాంకాన్ని నమోదు చేసింది దీప్తి శర్మ. 4 ఓవర్లు వేసి 10 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసింది. దీంతో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 106 రన్స్ వద్ద ముగిసిపోయింది. 17 ఓవర్లకే ఆల్అౌట్ అయిపోయింది పాకిస్తాన్. సో ఉమెన్ ఇన్ బ్లూ 64 రన్స్ తేడాతో ఒక మంచి కంఫర్టబుల్ విక్టరీ అయితే సాధించింది. సో రన్ రేట్ కు కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది టీమిండియాకి.